నమస్తే మిత్రులారా, నా పేరు సురేష్. మన ఛానల్లో అనేక ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా విశ్లేషణాత్మకంగా అనేక వీడియోలని విశ్లేషణ చేసి యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము. సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మన ఛానల్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరి కర్మకు వాడే బాధ్యుడు, చేసిన దానికి అనుభవించాలి. ఈ సామెతలు ఎవరైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి బాగా సెట్ అవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు రావాలంటేనే జగన్ భయపడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే 2019 నుంచి 24 అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆ రోజున 23 మందితో టీడీపీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారిని చాలా హీనంగా చూసింది. మైక్ ఇవ్వాల, ఇస్తే కట్ చేసేవాళ్ళు, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉండేది కాదు. చులకనగా మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, హీనంగా చూసేవాళ్ళు, చంద్రబాబు గారిని వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కలిపి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సభ్యులు ఎవరైతే వైసీపీ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు టీడీపీ వాళ్ళని దారుణంగా తిడుతున్నా, అవమానిస్తున్నా ఏ రోజు జగన్ దాన్ని ఆపే పరిస్థితి కనపడలేదు ఆ రోజుల్లో. పైగా దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదొక సునకానందం. సైకో వ్యక్తి ఎట్లా వేస్తారో అట్లాగా దాన్ని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఆ స్థాయిలో ఆ రోజు చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలోకి వస్తే టీడీపీ వాళ్ళ నా దగ్గర నుండి స్వాగతించరుగా వాళ్ళు సేమ్ అదే రెవెన్యూ తీర్చుకుంటారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. సో అసెంబ్లీకి రావాలంటే భయపడిపోతున్నాడు. అందుకనే ఆ రోజు నేను ఇట్లా బిహేవ్ చేశాను, ఈరోజు నేను అసెంబ్లీకి వస్తే సేమ్ వాళ్ళు అంతే బిహేవ్ చేస్తారు, చులకనగా చూస్తారు, తిడతారు, అన్నీ పడాలా, ఇన్ని అవమానాలు పడాలా, దేనికి అసెంబ్లీకి వెళ్ళడం అని ఆ బిహేవియర్లో ఉండి ఆ మనస్తత్వంతో వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీకి రాష్ట్రంలో 40% ఓటు బ్యాంక్ ఉంది. ప్రజలు 40% మంది ప్రజలు మీకు ఓట్లు వేశారు. మీరు గెలవకపోయినా 40% ఓట్లు మీకు వచ్చినాయి. వాళ్ళందరి తరపున మీరు రిప్రజెంటేషన్ చేయాలి కదా. అసెంబ్లీలో 11 మంది శాసనసభ్యులు గెలిచారు మీతో పాటు. జగన్తో పాటు 11 మంది శాసనసభ్యులు, వైసీపీ శాసనసభ్యులు గెలిచారు ఏపీలో. సరే మీరు రాకపోతే రాకపోరు, మిగతా 10 మందినన్నా పంపాలిగా. వారన్నా వచ్చి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తాలిగా, ప్రభుత్వంతో పోరాడాలిగా, వాళ్ళ నియోజకవర్గంలో సమస్యల గురించి ఇటు ప్రజలందరికీ తెలియాలిగా, అసెంబ్లీలో చర్చిస్తే దాని గురించి ప్రజలు తెలుసుకుంటారుగా. మీరు రాకపోయారు. కనీసం మీ మనుషులను కూడా పంపరు, మీ ఎమ్మెల్యే అభ్యర్థులు, మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా పంపరు, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని. వాస్తవానికి వాళ్ళలో చాలా మందికి అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనల గురించి, సమస్యల గురించి అసెంబ్లీలో గొంతు విప్పి మాట్లాడాలని ఉంది. కానీ జగన్ గారు ఒప్పుకోరు, దీనికి వెళ్తే ఊరుకోరు. ఆ భయంతోనే వాళ్ళు కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? మొదట్లో ఏం చేశారంటే అసెంబ్లీకి హాజరు కాకపోయినా కొంతమంది ఎమ్మెల్యేలు బయట హాజరైనట్టు రికార్డుల్లో సిగ్నేచర్ చేసి వచ్చేవాళ్ళు. కాకపోతే ఎవరైతే సభాపతి గారు ఉన్నారో దాన్ని చెల్లదు, దాన్ని మేము పరిగణలోకి తీసుకోమనడంతో దొంగలుగా వచ్చి సంతకాలు పెట్టేస్తున్నారు కూడా ఆ రోజున సభాపతి గారు వ్యాఖ్యానించారు వీళ్ళ మీద. వీళ్ళు చేసిన బిహేవియర్ని బట్టి ప్రజలు మిమ్మల్ని గెలిపించింది దేనికి? లక్షల రూపాయలు మీకు ఏదైతే ఎమ్మెల్యేగా మీకు జీతాలు వస్తాయో జీతభత్యాలన్నీ తీసుకుంటున్నారు కదా. అసెంబ్లీకి రారు, మాట్లాడరు, చర్చ చేయరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించరు, మీ నియోజకవర్గ సమస్యల గురించి తెలియజేయరు. ఏం చేయని కాడికి దేనికి మీకు ప్రభుత్వం జీతభత్యాలు చెల్లించాలి? ఎందుకు తీసుకోవాలి? మీరు కూడా అది కరెక్ట్ కాదుగా. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఇప్పటికైనా. మీరు రాకపోయినా ఎవరైతే మీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని అసెంబ్లీకి పంపించాలా, పోరాడాలా. ప్రభుత్వం ఇబ్బంది పెట్టిద్ది. మనం చేసిన మేము తప్పులు చేసామా? 2019 నుంచి 2025 దాదాపు 5 ఏళ్ళు పాటు, 2024 5 ఏళ్ల పాటు చాలా హీనంగా చూసామే. మళ్ళీ అనేక ఇబ్బందులు పెట్టాం టీడీపీ వాళ్ళని. వాళ్ళు సేమ్ అలాగే చేస్తారు. అయినా పడాలా. ఆ రోజున పడ్డారు కదా వాళ్ళు, మీరు కూడా పడాలా, డిఫెండ్ చేసుకోవాలా. చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఏం జరుగుతుందో అసెంబ్లీలో ప్రజలు చూస్తుంటారు. మీకు టైం ఉండదంటారు. ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేకి మీకు కూడా అంతే టైం ఇస్తారు. ప్రతిపక్ష నాయకుడు హోదా అంటారు. మీకు రాని దాని గురించి మీరు ఎందుకు డిమాండ్ చేయడం? అది ఎవరు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని ఆ సాగును పూర్తిగా చూపించి అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు మీరు. ఎట్లా ఇస్తారు? రాజ్యాంగం ప్రకారం ఇవ్వడానికి లేదు, అసెంబ్లీ రూల్స్ ప్రకారం అని సభాపతి గారు చెబుతున్నారు. టీడీపీ ఇవ్వదు, మీకు ఇవ్వదని తెలిసి మీరు దాన్ని పూర్తిగా చూపించి అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్తారు?
40% మంది ప్రజలు మీకు ఓట్లు వేశారే, వాళ్ళు దేనికి? మీరెళ్ళి వాళ్ళ ఏదైతే వాళ్ళ రిప్రజెంటేటివ్ గానే కదా మీకు వేసింది ఓట్లు. మీరెళ్ళి వాళ్ళ గురించి అసెంబ్లీలో చర్చించాలనే కదా! అవేం చేయకుండా మీరు ప్యాలెస్‌లకే పరిమితమైతే ఎలా కుదిరిద్ది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళ ఎమ్మెల్యేలని అసెంబ్లీలో పంపించి జరుగుతుంది. అసెంబ్లీలో మీకు ఎంత టైం ఇస్తే అంత టైంలో మాట్లాడండి. మెడికల్ కాలేజ్ అవసరం ఉంది. చాలా హాట్ టాపిక్. మీరే చెప్తున్నారు కదా! 17 మెడికల్ కాలేజ్ తెచ్చాను, 7 పూర్తి చేశాను. ఇంకో 10 ఉన్నాయి. దాన్ని పీపీపీ ప్రైవేట్ పరం చేస్తుంది టీడీపీ గవర్నమెంట్. దాన్ని అడ్డుకోవాలని ఆందోళన కూడా పూనుకున్నారు కదా! అదేదో అసెంబ్లీలోకెళ్ళి మీ ఎమ్మెల్యేలని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయొద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయొద్దు అని అరవమనండి వాళ్ళకి ఇచ్చిన టైం వరకు. జనాలు చూస్తారు కదా దాన్ని కూడా. యూరియా కొరత ఉంది. దాని మీద మాట్లాడమని చెప్పండి. ఇయన్నీ చేయకుండా సైలెంట్‌గా ఇళ్ళకి పరిమితమైతే బయట ఆందోళన చేసుకుంటా లేకపోతే మీకేదైతే మీ మీడియా ఛానెల్స్ ఉన్నాయో, ఆ మీడియా ఛానెల్స్ వరకు పిలిచి, వాళ్ళ వరకు ప్రెస్ మీట్లు పెట్టి, వాళ్ళ వరకు మాట్లాడి, ఇంత చేస్తే ఉపయోగం ఏముంది? జనాలు మళ్ళీ ఓట్లు ఎందుకేస్తారు? ఎందుకెయ్యాలి కూడా మీకు? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గ్రహించి, కుదిరితే ఆయన కూడా అసెంబ్లీకి రావాలా? లేకుంటే ఆయన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఎమ్మెల్యేలు మిగతా 10 మందిని వాళ్ళని కూడా అసెంబ్లీకి పంపించి సభా వ్యవహారాల్లో పాల్గొనాలని, వాళ్ళ నియోజకవర్గాల్లో ఇబ్బందుల్ని, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రజలు కూడా ఏపీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు.